ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. వాట్ అన్ అమేజింగ్ ప్రామిస్ కదండి. మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? అంటే ఎవరికైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళే కదా జ్ఞాపకం చేసుకుంటారు. యేసయ్య ఏమంటున్నారు తెలుసా? పేరు పెట్టి నేను పిలుస్తున్నాను, నీవు నా సొత్తు అంటున్నారు. ఆయన జ్ఞాపకంలో మనం ఉన్నామంటే ఎంతో ధన్యులం కదండి. తన చేతి నీడలో నన్ను దాచి ఉంచారు. వాట్ అన్ అమేజింగ్ ప్రామిస్ అండి. బయటికి వెళ్తే ప్రొటెక్షన్ ఖచ్చితంగా మనకు కావాలి. యేసయ్య తన దూతకు ఆజ్ఞాపించి మనకు కావలిగా ఉంచుతున్నారండి. తన చేతి నీడలో మనల్ని దాచి ఉంచారండి. మూడోది, నీవు నా సేవకుడవు. వాట్ అన్ అమేజింగ్ ప్రామిస్ కదండి. మనము యేసయ్య యొక్క సర్వెంట్స్, మనము యేసయ్య యొక్క సోల్జర్స్. నా బహుమానము నా దేవుని యొద్ద ఉన్నది. మీరు అనుకుంటున్నారా దేవుని కోసం ఎంత వర్క్ చేస్తున్నారు? యేసయ్య మీ కొరకు బహుమానం దాచి ఉంచున్నారు. నా బహుమానము నా దేవుని యొద్ద ఉన్నది. అది ఆయన సమయంలో మీ దగ్గరికి యేసయ్య పంపిస్తారు. ఆమేన్. 5th one, మై గాడ్ షల్ బీ మై స్ట్రెంగ్త్. నిజమే కదా, మన బలహీనతలో యేసయ్య యొక్క వాక్యమే యేసయ్య కదండి. సో యేసయ్య యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది. ఆమేన్. 6వ వచనం, అన్యజనులకు వెలుగై యుండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. చూసారా, ఎక్కడ వేసి మిమ్మల్ని వాడుకోబోతున్నారు అంటే అన్యజనుల మధ్య మిమ్మల్ని నిలబెట్టి ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి అవకాశం యేసయ్య చేయబోతున్నారు. అందుకే యేసయ్య మిమ్మల్ని నిర్మించడం జరిగింది. ప్రైజ్ గాడ్. యేసయ్య ఏం చెప్పారండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికర్త కోసం సువార్త చేయమన్నారు. అట్టి అవకాశం దేవుడు మీకు అన్యజనుల మధ్య ఇస్తున్నారు. వావ్, వాట్ అన్ అమేజింగ్ ప్రామిస్ కదండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని. సో యేసయ్య ఏమంటున్నారు? సమయమందు, ఆయన సమయమందు. కానా విందులో కూడా అంతే కదండి. ఆయన సమయం వచ్చాకే గొప్ప కార్యం జరిగించారు కదా. సో ఆయన సమయమందు యేసయ్య మీ మొరను విని యేసయ్య రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రైజ్ గాడ్. యేసయ్య ఇంకో మాట కూడా చెప్తున్నారు. 15వ వచనం, నేను నిన్ను మరువను. వావ్, మనల్ని జ్ఞాపకం చేసుకునే యేసయ్య మనల్ని ఎందుకు మర్చిపోతారండి? యేసయ్య మనల్ని మర్చిపోరు. ఆమేన్. మీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధం చేసేదను. ఈ యొక్క జర్నీలో ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మీ పక్కన 10,000 మంది కూరుతారేమో కానీ మీకు అపాయం రాకుండా యేసయ్య మిమ్మల్ని చూసుకుంటారు. మీ పక్షాన ఆయన పోరాడతారు. యుద్ధం యెహోవాదే. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.